కాసేపు మన గురించి, మన దేశం గురించి నిజాలు మాట్లాడుకుందాం. భారతదేశం కర్మభూమి, కానీ మనకి కామన్ సెన్స్ ఉండదు. మనది వేదభూమి, ఆ వేదాలు ఎక్కడన్నాయో తెలియదు. ఇది పుణ్యభూమి, మనం చెయ్యని పాపం లేదు. మన తల్లి భరతమాత, కానీ గంటకు రేపు చూస్తుంటాం. సువిశాల భారత ఖండం, పాపులేషన్తో కిటకిటలాడి చూస్తుంటాం. గంగా, యమున, గోదావరి, ఆ నీళ్ల కోసం కొట్టుకు చూస్తుంటాం. ఎన్నో పుణ్యక్షేత్రాలు, ఆ గుళ్ళ బయట చెప్పులు దొంగిలిస్తుంటాం. మహాకవులు పుట్టిన దేశం మంది. 65% నిరక్షరాస్యత. మనది ఆర్య సంస్కృతి. అందుకే పెట్రోల్లో కిరోసిన్ కలిపేస్తాం, పాలల్లో నీళ్లు కలిపేస్తాం, మున్సిపాలిటీ వాటర్ లాగేస్తాం, రేషన్ బయట అమ్మేస్తాం, ఓట్లు అమ్ముకుంటాం, దొంగ బిల్స్ పెడతాం, బిల్స్ ఎగ్గొడతాం, దొంగ సర్టిఫికెట్లు పెడతాం, దొంగ నోట్లు గుద్దేస్తాం, టికెట్ లేకుండా ట్రైన్ ఎక్కుతాం, పక్క స్థలం కలిపేస్తాం, ఆఖరికి డ్రైనేజ్ మూతలు కూడా అమ్మేస్తాం. ఇవి కాకుండా ఫ్రీడమ్ వల్ల 3 చక్కటి విషయాలు నేర్చుకున్నాం. 1, పెంట తీసి నెత్తికి రాసుకోవటం. 2, కోడిగుడ్డు మీద వెంట్రుకలు పీకటం. 3, పుల్లబెట్టి పక్కని కెలకటం. పైన చెప్పిన ఐటమ్స్లో చాలావి మనందరం చేస్తూ ఉంటాం. అందుకే ఒక పేపర్ తీసి రాసుకుందాం, నేను చేసిన ఏదో పనులు అని. ఎవరికి చూపించొద్దు, మన కోసమే. అలా రాసుకొని ఫ్యూచర్లో చేయకుండా జాగ్రత్త పడతాం. 200 ఏళ్ళు యుద్ధం చేసి ఫ్రీడమ్ తెచ్చుకున్నాం. ఉపయోగం ఏంటి? మనం మారకపోతే ఏ నాయకుడు మనల్ని మార్చలేడు. మీతో పాటు మీ పిల్లలు కూడా నేర్చుకుంటారు కరెంటు దొంగతనం. మొన్ననే గాల్వన్ వాళ్ళలో గొడవైంది. ఇండియన్ సోల్జర్స్ చనిపోయారు. అక్సైచిన్లో చైనీస్తో హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్, రాళ్లతో కొట్టుకున్నారు. ప్రాణం పోయేంత వరకు కొట్లాడారు. ఎందుకు? మన కోసం, మన దేశం కోసం. చనిపోయిన సోల్జర్స్ వాళ్ళ తల్లిదండ్రుల గురించి ఆలోచించలేదు. కట్టుకున్న భార్యను మర్చిపోయారు, కన్న పిల్లల్ని మర్చిపోయారు, ప్రాణాల గురించి అసలు పట్టించుకోలేదు. కొన ఊపిరి వరకు వాళ్ళకి ఒకటే గుర్తుంది, దేశం దేశం దేశం. నీ అమ్మ ప్రైడ్తో చచ్చిపోయారు మన సోల్జర్స్. మేరా భారత్ మహాన్. వాళ్ళ కోసమైనా మనం ఇచ్చి పనులు మానద్దాం. వాళ్ళ నువ్వు దేశం కోసం చావనక్కర్లేదు. కనీసం ఆ గోడ మీద వచ్చా పోయిపోతే చాలు, అది కూడా దేశభక్తే. జనగణమన. ఒకప్పుడు మన దేశం రాజ్యాలుగా ముక్కలు ముక్కలుగా ఉండేది. అంగ, అవంతి, గాంధార, కోసల, కురు, మగధ, పాంచాల, ఇలా అన్నీ వేరు దేశాలు. ఒకరోజు గ్రీస్ మస్డోనియన్ ఎంపైర్ నుండి ద గ్రేట్ అలెగ్జాండర్ మన మీదకి దండెత్తుకొచ్చాడు, కొంత ఆక్రమించాడు. మహమ్మద్ బిన్ కాసిం వచ్చి సింధు రీజియన్ ఆక్రమించాడు. అరబ్ ఇన్వేడర్స్ వల్ల బ్యాటిల్ ఆఫ్ రాజస్థాన్ జరిగింది. ఆ తర్వాత పట్టు వదలని గజ్నీ మొహమ్మద్, గోరీ మహమ్మద్, బాబర్, అల్లావుద్దీన్ ఖిల్జీ, మంగోల్స్, దౌలత్ ఖాన్ లోడి, ఇలా అందరూ మనల్ని కుమ్మి అవతల పడేశారు. ఆ తర్వాత వాస్కోడి గామ రావడంతో పోర్చుగీస్ వాళ్ళు వచ్చి గోవాను ఆక్యుపై చేశారు. మెల్లగా బ్రిటిష్, ఫ్రెంచ్ వచ్చి సెటిల్ అయ్యారు. ఫైనల్గా మొత్తం ఇక్కడ ఉన్న అన్ని దేశాలు బ్రిటిష్ వాళ్ళ చేతిలోకి వెళ్ళాయి. వాళ్ళు వెళ్తూ మన చేతిలో పెట్టారు. అదే ఇండియా. అంతకుముందు ఇండియా లేదు. అన్నీ కలిపేసి మన చేతిలో గిఫ్ట్ పెట్టి వెళ్ళిపోయారు. వేరు భాషలు, వేరు దేశాలు అన్నీ కలిసి ఉన్నాయి. ఇటాలియన్స్ అంటే అందరూ ఇటాలియన్సే.
థాయ్ అంటే అందులో థాయ్ పీపుల్ ఒకటే క్యాస్ట్, కానీ ఇండియన్స్ అంటే ఒక జాతి కాదు, ఒక క్యాస్ట్ కాదు. పైగా దండయాత్రకు వచ్చిన అందరూ సైన్యంతో వచ్చారు, కానీ పెళ్ళాలను తీసుకొని రాలా. ఇక్కడ అమ్మాయిల్ని పెళ్లి చేసుకున్నారు. బాబర్ తెచ్చుకున్నాడేమో పెళ్ళాన్ని, సైన్యం అంతా ఒప్పుకుంటూనే వచ్చారు. ముస్లిమ్స్ కావచ్చు, ఫ్రెంచ్ కావచ్చు, అందరూ ఇక్కడ అమ్మాయిలనే పెళ్లి చేసుకొని వాళ్ళకి పిల్లల్ని అన్నారు. కొంతమంది బేగమ్స్ అయిపోయారు, కొంతమంది మేడమ్స్ అయిపోయారు. బ్రిటిష్కి ఇండియన్స్కి పుట్టిన వాళ్ళే ఆంగ్లో ఇండియన్స్ అన్నాం. ఇలా డీప్గా చూస్తే మనం అంతా కాక్టైల్ బ్యాచ్. అందుకే తెలివితేటలు ఎక్కువ మనకి. మన బ్లడ్లో అరబ్ తెలివితేటలు ఉన్నాయి, బ్రిటిష్ తెలివితేటలు ఉన్నాయి, చెంగిస్ ఖాన్ మూర్ఖత్వం కూడా ఉంది. ఇలా అన్ని దేశాలు తెలివితేటలు మనలో ఉండబట్టే మనం ఏ దేశంలోనైనా ఈజీగా బతికేయగలుగుతున్నాం. వైరస్ లాగా మ్యూటేట్ అయ్యి రకరకాలుగా తెల్లగా, నల్లగా, కొంచెం చావంచాయగా అక్కడెక్కడ సెటిల్ అయ్యాం. 100% వేర్ కాక్టైల్స్. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, నీ జాతి ఏంటి, నా జాతి ఏంటి అని మనం కొట్టుకోవద్దు. డీప్గా చూసిన, డిఎన్ఏ చెక్ చేసిన గొడవలు అయిపోతాయి. కన్ఫ్యూజన్గా ఉంటుంది. అందుకే జాతి అనే టాపిక్ మనం ఎత్తొద్దు. ఒకవేళ ఎవడైనా ఎత్తినా వాడికి ఈ విషయం నెమ్మదిగా చెవిలో చెప్పండి. మనది ఒకటే జాతి, భారత జాతి. మనం ఎన్ని భాషలైనా మాట్లాడుతాం, ఎన్ని వేషాలైనా వేస్తాం. హిందూ లేదు, ముస్లిం లేదు, క్రిస్టియన్ లేదు. మేము పంచె కడతాం, పగడి కూడా పెడతాం. సంక్రాంతి మాదే, బైశాఖి మాదే, హోలీ, రంజాన్ మావే. సండే వదలం, గుడ్ ఫ్రైడే అసలు వదలం. వీ సెలబ్రేట్ ఎవ్రీథింగ్. మనం అంతా ఒకటే. వీఆర్ ఇండియన్స్. ఇండియన్ ఇండిపెండెన్స్ కోసం ఫైట్ చేసిన వాళ్ళలో ఫీర్లెస్ ఫైటర్ సుభాష్ చంద్రబోస్. మనందరూ నేతాజీ అని పిలుస్తాం. బెంగాలీ కుటుంబంలో పుట్టిన బోస్ ఇండియన్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ పూర్తి చేసిన తర్వాత బ్రిటిష్ గవర్నమెంట్కి సర్వ్ చేయడం నచ్చలేదు. వెంటనే ఆయన ఫ్రీడమ్ మూవ్మెంట్లో జాయిన్ అయ్యారు. ఈ ఒక్క డెసిషన్ అతని జీవితాన్ని మార్చేసింది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లో అతి త్వరగా చాలా పవర్ఫుల్ లీడర్గా మారిపోయాడు. మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూలతో చాలా క్లోజ్గా వర్క్ చేశాడు. కానీ ఐడియాలజీ డిఫరెన్స్ వలన బయటకు వచ్చేసాడు. గాంధీ గారి నాన్ వైలెన్స్ థియరీ అతను నచ్చలేదు. అందుకే అతను ఆజాద్ హింద్ ఫౌజ్ స్థాపించాడు. గివ్ మీ యువర్ బ్లడ్, ఐ విల్ గివ్ యూ ఫ్రీడమ్ అనేది అతను నినాదం. ఇండియన్స్ మధ్య ఈక్వాలిటీ ఉండాలని, మతాలకి కులాలకి అతీతంగా పనిచేయాలని అందరినీ కోరాడు. యువతలో దేశభక్తిని రగిలించాడు. అంతేకాదు, దేశంలో ఉన్న ఆడవాళ్ళని కూడా ఫ్రీడమ్ మూవ్మెంట్ లో పాల్గొనమని ఎంకరేజ్ చేశాడు. దానికోసం రాణి ఆఫ్ ఝాన్సీ రెజిమెంట్ స్థాపించాడు. లక్ష్మీ సెహగల్, భారతి, సరస్వతి, రాజామణి, జానకి ఇలా ఎందరో ఆడాళ్ళు ఆ పోరాటంలో పాల్గొన్నారు. సింగపూర్, మలేషియా, ఇండోనేషియా, థాయిలాండ్, మయన్మార్ ఇలా ఎన్నో దేశాలు తిరిగి అక్కడ ఉన్న ఇండియన్స్ ను ఉత్తేజపరిచి నేతాజీ ఎన్నో ఫండ్స్ కలెక్ట్ చేశాడు. అయితే 1941లో బ్రిటిష్ వాళ్ళు నేతాజీని కల్కటా హౌస్ లో అరెస్ట్ చేశారు. అప్పుడు రెండో ప్రపంచ యుద్ధం జరుగుతుంది. ఒకరోజు అర్ధరాత్రి నేతాజీ బ్రిటిష్ నిఘా నుండి తప్పించుకుని పారిపోయాడు. భారత స్వతంత్రం కోసం సపోర్ట్ కోరుతూ చాలా దేశాలు తిరిగాడు. అప్పుడే
ఆఫ్ఘనిస్తాన్ గుండా అతను జర్మనీ చేరుకొని హిట్లర్ని కూడా కలిసి అతని సహాయాన్ని కోరాడు. హిట్లర్ సిద్ధాంతాలు అతనికి నచ్చి కాదు, శత్రువుకి శత్రువు మన మిత్రుడు అవుతాడు అనే ఆశతో మాత్రమే హిట్లర్తో కలవడం జరిగింది. హిట్లర్ సహాయంతో అతను తిరిగి ఒక సబ్మెరీన్ లో రహస్యంగా తిరిగి రావడం కూడా జరిగింది. జర్మన్ సబ్మెరీన్ నుండి జపాన్ సబ్మెరీన్లకు మారుతూ ఇండియా చేరుకున్నాడు. ఈ రోజు మనం ఏ మాట చెప్తే మన అందరం ఊగిపోతామో ఆ మాట మొదలుపెట్టింది ఆయనే. ఆ మాట జై హింద్. ఇండిపెండెన్స్ కోసం యువతలో రక్తంగా మరిగించిన వ్యక్తి ఆయన. అయితే 1945లో సుభాష్ చంద్రబోస్ బ్యాంకాక్ నుండి జపాన్ వెళ్తున్న దారిలో తైవాన్ లో ఫ్యూల్ కోసం అతని విమానం తైపైలో ఆగింది. మళ్లీ టేకాఫ్ అవుతున్న సమయంలో అతని విమానం కింద పడి మంటల్లో కలిసిపోయింది. ఆ దుర్ఘటనలోనే బోస్ చనిపోవడం జరిగింది. జపాన్ సోల్జర్స్ అక్కడే అతని దహన సంస్కారాలు చేసి అతని అస్థికలను మాత్రం భద్రంగా జపాన్కి తీసుకెళ్లి రింకోజీ అనే బుద్ధిస్ట్ టెంపుల్లో భద్రపరిచారు. భారతదేశానికి చెందిన గ్రేట్ లీడర్ అస్థికలవి. భారతదేశం వాళ్ళు వచ్చి అడిగితే ఇవ్వమని జపాన్ గవర్నమెంట్ వాళ్ళకి ఆదేశించింది. అయితే ఇన్నేళ్లైనా ఒక్కరు కూడా టోక్యోలో ఉన్న చంద్రబోస్ అస్థికలు ఇవ్వమని అడగలేదు. ఇండిపెండెన్స్ వచ్చినాక మనందరం అతను మర్చిపోయాం. మనకే కాదు, మన ప్రభుత్వానికి కూడా సుభాష్ చంద్రబోస్ గుర్తులేరు. అతని అస్థికలు ఇంకా టోక్యోలో ఆ చిన్న బుద్ధిస్ట్ టెంపుల్లోనే ఉన్నాయి. ఎవరైనా వెళ్తారేమో చూద్దాం. జై హింద్.